ఇప్పుడు గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలు చూశారు జగన్మోహన్ రెడ్డి తాలూకా పనితీరు ఏంటని. సో దే హ్యావ్ బీన్ డిసైడెడ్ ఇన్ 2024 టు గివ్ అ ఛాన్స్ టు ద కూటమి. ఎందుకంటే కూటమి వస్తేనే ఈ రాష్ట్రం పరిస్థితులు బాగుంటాయి అన్నటువంటి ఆలోచనతో ఆల్రెడీ రాష్ట్ర ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. 94% స్ట్రైక్ రేట్ ఇవ్వడం కూడా జరిగింది. 164 సీట్లు మ్యాండేటరీ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు మనం క్లియర్ గా చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వాడు రాష్ట్రాన్ని కొల్లగొట్టినందుకే వచ్చాడు. ఏదైతే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి క్లియర్గా మనకు కనబడ్డాయి. అంతేకాకుండా ఈరోజు సంవత్సరం కాలంలో ఇందాక తులసిరెడ్డి గారు మాట్లాడుతూ ఫెయిల్ అయింది ప్రభుత్వం అంటా ఉన్నారు. ఈరోజు ఫెయిల్ అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రోడ్ల మీదకి వచ్చేవారు, వాళ్ళ సమస్యలు చెప్పుకునేవారు, ఈ ప్రభుత్వం మాకు నచ్చలేదని చెప్పేవారు. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఏదైతే ఇచ్చినటువంటి హామీలు, ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడుతూ ఉన్నారు, 6 తీర్మానాల గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. సూపర్ 6 ఇచ్చినటువంటి హామీలు మెగా డిఎస్సి 16,437 పోస్టులు ఏదైతే ఉన్నాయో రేపు జూన్ నెలలో ఆల్రెడీ దాన్ని భర్తీ చేస్తా ఉన్నాం. రెండోది పేదవాడికి 5 రూపాయలు అన్నా క్యాంటీన్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని మూసివేస్తే మళ్ళా దాన్ని రీఓపెన్ చేసి ఈరోజు పేదవాడి కడుపు నింపుతా ఉన్నాం. అన్నదానం కన్నా ఇంకేదన్నమన్నా గొప్పగా ఉంటుందండి రాష్ట్రంలో. ప్రజలకి భోజనం కడుపు నింపుతా ఉన్నది పేద ప్రజలకి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. రెండోది ఈరోజు సుమారు 1,00,00,000 కోటి లబ్ధిదారులకి ఈరోజు దీపం పథకం కింద సిలిండర్లు అని చెప్పాం. ఒకటి సిలిండర్ ఆల్రెడీ డెలివరీ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు పెన్షనర్స్ ఎంత ఇబ్బంది ఉన్నా ఏదున్నా కానీ ముందు రోజు ఒక ఆదివారం వస్తే రేపు సెలవు వచ్చింది అనుకోండి, ముందు రోజే ఇవ్వడం జరుగుతూ ఉంది. పెన్షన్స్ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు చొప్పున. ఈ రోజు అన్నదాత ఏదైతే ఉందో ఇచ్చినటువంటి హామీ 20,000 రూపాయలు, అది కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మేము కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతంగా పడుకుంటా ఉన్నాం రాష్ట్రంలో. లేదు అంటే కూనీలు, శిరోమండనాలు మీరు చూశారు ఏ విధమైనటువంటి విధ్వంసం చేశాడో, రాష్ట్రాన్ని ఏ విధమైనటువంటి కూనీలు చేశాడో. ఈరోజు మరి నేను చూసినట్లయితే ఈ రోజు పిలిపిచ్చాడు వెన్నుపోటు దినం. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి కన్నా వెన్నుపోటుదారుడు ఎవరున్నాడు ఈ రాష్ట్రంలో? ఈరోజు ఈయన తాత రాజారెడ్డి దగ్గర నుంచి కూడా ఈ కుటుంబం అంతా వెన్నుపోటుదారులే.